ధాత్రిభక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు. ముందుగా అమ్మగారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. చాలా సంతోషం ఇవాళ మీ ఛానల్కి రావటం. ముందుగా మీ ధాత్రి భక్తి ఛానల్ వారందరికీ, యాజమాన్యం వారికి, మీ సభ్యులందరికీ కూడా మా త్రిదురి పీఠం తరపు నుంచి శుభాశీస్సులు. అమ్మ, సర్పదోషాలు ఉంటే సంతాన ప్రాప్తి కలగదు అంటారు, ఎందుకు? సర్పదోషాలు ఉంటే సంతాన ప్రాప్తి కలగదు ఎందుకనంటే సర్పాలకి మానవులకి ఎంతో అనుబంధం ఉందమ్మా. ఓకే. ఎందుకంటే మనం తల్లి గర్భంలోకి ప్రవేశించటమే చిన్న తోక పురుగులాగా తల్లి గర్భంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అవును. అదే మన వెన్ను. ఓకే. మనం మానవ జన్మకి వెన్ను. తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ ఈకలు తోకలన్నీ ఊడిపోయి మనకి కాళ్ళు చేతులు అవయవాలు ఇవన్నీ మనకి తయారవటం అనేది జరుగుతుంది. కాబట్టి నాగాలకి మనకి అనుసంధానం ఉంటే నాగం ఎలా ఉంటుందో మన వెన్ను అలా ఉంటుంది. కాబట్టి సర్పశాపాలు ఎట్లా అంటే ఆడవాళ్ళు ఋతుక్రమ టైంలో గనక ఇదివరకు ఆ వస్త్రాలు అవి వాడినప్పుడు అవి ఎక్కడ పడితే అక్కడ పల్లెటూరులో పడేసేవాళ్ళు. ఇదివరకు చాకలాళ్ళు తీసుకెళ్ళి ఉతకడానికి తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్ళినప్పుడు కూడా వాటిని ఎక్కడ పడితే అక్కడ అజాగ్రత్తగా పడేయటము, తర్వాత వాటిని ఆరేస్తారు. ఆ నదీ తీరంలో కానీ ఎక్కడన్నా అవి ఉన్నప్పుడు బట్టలు ఆరేయటం జరుగుతుంది కదా. వాటి మించి పాములు వెళ్ళినప్పుడు తర్వాత అవి వెళ్ళటం అనేది చాలా తప్పు. కాబట్టి ఋతుక్రమంలో వాడిన బట్టల్ని మనం చాలా జాగ్రత్తగా వాటిని గుంట తీసి పాతి పెట్టడం కానీ, లేకపోతే ఎండిన తర్వాత వాటిని తగలబెట్టడం కానీ చెయ్యాలి. కానీ అజాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల కూడా సర్పశాపాలు తగిలి మనకి సంతాన విషయంలో లేట్ అవటం, పిల్లలు లేకుండా ఉండటం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సర్పాలు పెననాగులు ఉన్నప్పుడు అవి మనం పెననాగులుగా ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా మనకి అవి సర్పశాపమై తగులుతుంది. పెననాగులుగా ఉన్నప్పుడు చూసి మెదలకుండా వచ్చేసినా పర్వాలేదు, ఏదన్నా రాయేయటము లేకపోతే ఉషు అశ్వను మనం అంటాము వల్ల అవి చెదిరిపోతాయి, విడిపోతాయి. దానివల్ల కూడా మనకి సర్పశాపాలు తగులుతాయి. తర్వాత ఏంటంటే ఇంకొక విషయం, 7 తరాల నుంచి ఎవరైనా పాముని గనక హింసించిన అంటే చంపినా, దానికి ఏదన్నా అపకారం చేయాలని దాన్ని బాధ పెట్టినప్పుడు కూడా ఇది సర్పశాపమే. సంతాన విషయంలో మనకి సంతానం కలగదు. కాబట్టి ఈ సంతాన విషయంలో నాగాలకి మనకి అంత అనుసంధానం ఉంది. సర్పశాపాల వల్లే పిల్లలు లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇంకో కారణం కూడా చెప్తారు, మాతృకా దోషాలు పితృకా దోషాల వల్ల కూడా సంతానం లేని సమస్యలు ఉంటాయి. మాతృకా దోషాలు పితృకా దోషాలు అంటే మనం ఎవరైనా పెద్దలు కాలం చేసి ఉంటే కనుక వాళ్ళకి మనం పితృకార్యాలు గనక ఆచరించకపోతే అవి కూడా ఈ సర్పశాపాల్లోకి పరిగణలోకి తీసుకుని దానివల్ల కూడా మనకి సంతానం కలగదు అని. కాబట్టి ఎవరైనా ఋతుక్రమంలో క్రమశిక్షణ లేని ఋతుక్రమమైనా లేకపోతే ఏదైనా కడుపులో నొప్పి కానీ ఇట్లాంటివి, దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా, ఇట్లాగే సంతానం లేట్ అయినా కూడా ఇది సర్పశాపాల కింద పరిగణన తీసుకుని దానివల్లే సంతానం లేకుండా కలగకుండా ఉండటం జరుగుతుంటుంది. మరి వీటికి పరిహారాలు ఏంటమ్మా? ఇట్లాగే త్రిదురి పీఠంలోకి వచ్చి నాగప్రతిష్ఠా కార్యక్రమం కనుక చేసుకోవటం వల్ల వెంటనే హైయెస్ట్ 22 సంవత్సరాలు పెళ్ళై వచ్చిన వాళ్ళు కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆచరించుకోవటం వల్ల 11-12 నెలలకే అందరికీ యావరేజ్ ఎక్కువగా కమల పిల్లలే. ఎందుకంటే మనం జంటనాగుల విగ్రహం ప్రతిష్ఠ చేయించేది, అందరికీ ఎక్కువగా కమల పిల్లలే పుట్టడం. మళ్ళీ వాళ్ళు ఆ బిడ్డల్ని ఎత్తుకుని అన్నప్రాసనని, పుట్టెంటుకులని, చెవులు కుట్టడం వల్ల మళ్ళీ త్రిదురి పీఠానికి మళ్ళీ తిరిగి రావటం మంచి రిజల్ట్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే దంపతులకి ఐడెంటిటీ సంతానం, మనము అనే గుర్తింపు ఏంటి సంతానం. ఆ సంతానమే లేకపోతే చాలా మంది బాధపడుతున్నారు. నేను ఈ త్రిదురి పీఠంలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు ఆచరించడం వల్ల సంతానం లేని వాళ్ళు ఇంతమంది వస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఏంటి సంతానం లేకుండా ప్రపంచంలో ఇంతమంది ఉన్నారా, ఇంతమంది బాధపడుతున్నారా అని. మంచి రిజల్ట్స్ ఉన్నాయమ్మా ప్రతి ఒక్కళ్ళకి సంతానం. ఇంకొక మాట ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా, డాక్టర్ ద్వారా లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా
అక్కడ కూడా ఫలితాలు లేక ఉమ్, మళ్ళీ నాగప్రతిష్ఠాపుణ్య కార్యక్రమం ఆచరించుకుని ఉమ్, వెంటనే సంతానం అందిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఓకే. డాక్టర్లే వచ్చారండి స్వయంగా ఓకే. విశాఖపట్నం నుంచి. ఉమ్, డాక్టర్లే వచ్చి నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు. వాళ్ళు చేసే నేనేమంటానంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళే ముందు ఒకసారి ఈ ధర్మాచరణ చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని మీరు ఉమ్, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉమ్, అక్కడ కూడా మీరు తగిన వైద్య సేవలు కనుక మీరు పొందితే వీరి యొక్క ఆశీస్సుల వల్ల దాంట్లో కూడా మీరు మంచిగా రిజల్ట్స్ వస్తాయి మీకు. ఓకే. డాక్టర్ పరంగా కూడా మనం వెళ్ళాము, ఉమ్, రిజల్ట్స్ రాలేదు అంటే ఉమ్, ఇదే కారణం కదా, సర్పశాపం అవును, వల్లే కదా. అవును. ఈ సర్పశాపం పోవాలి కదా. ఉమ్, పోవాలంటే ముందు ఈ ధర్మాచరణ చేసుకుని మీరు వైద్యపరంగా పెడితే మంచి సంతానాన్ని ఓకే. అందుకోవచ్చు. ఓకే. కాబట్టి అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఉమ్, దగ్గర త్రిదురపీఠంలో 1850 ప్రతిష్టలు చేయటం జరిగితే ఓకే. ఎక్కువగా సంతానమే. ఓకే. మరి అంతమంది వచ్చి ఒక అద్భుతంగా వాళ్ళ బిడ్డల్ని ఎత్తుకొని వచ్చి ఇట్లా మేము నెల తప్పాము, లేకపోతే మా పాప పుట్టింది, బాబు పుట్టాడని వాళ్ళు చెప్తూ ఉంటే ఉమ్, అసలు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఓకే. నేను కూడా మా అమ్మగారికి లేట్ సంతానమే. ఓకే. అది కూడా ఉన్నది. నా అమ్మకి 47 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను పుట్టాను. ఓ, కాబట్టి నా పేరు అందుకే నాగమణిని పెట్టడం జరిగింది. ఓకే. అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అంత మంచి స్పందన ఉంది. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.